గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు టీశాట్ ద్వారా గ్రూప్స్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ పైన విశ్లేషణ జరపడం జరుగుతుందండి ఈరోజు. మరి ఈ విశ్లేషణలో భాగంగా గ్రూప్ 2కు ప్రిపేర్ అయ్యే, గ్రూప్ 3కు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ఎకానమీ క్లాస్కు సంబంధించినటువంటి విషయాలను, ఎకానమీలో ప్రశ్నపత్రాల సరళి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. అదేవిధంగా గతంలో అడిగినటువంటి ప్రశ్నపత్రాల సరళి ఏ విధంగా ఉంది, ప్రస్తుతం జరగబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ప్రశ్నపత్రాల సరళి అనేది మారింది కాబట్టి ఆ ప్రశ్నపత్రాల సరళికి తగ్గట్టుగా మనం ఎకానమీ సబ్జెక్టు పైన ఓ విశ్లేషణ జరుపుదామండి. ఇప్పుడు ఎకానమీని బేస్ చేసుకుంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్లో మనకు 2 టాపిక్స్ మీద సుమారుగా ఒక 24 మార్కులు రావడానికి అవకాశం ఉందండి. అదేవిధంగా మెయిన్స్లో గ్రూప్ 1 మెయిన్స్లో 150 మార్కుల పేపర్ తోటి ఒక పేపర్ ఉందండి. 150 మార్కులతోటి ఒక పేపర్ ఉంది 4th పేపర్ కింద. అదేవిధంగా గ్రూప్ 2లో కానీ గ్రూప్ 3లో కానీ ఎకానమీ పాయింట్ ఆఫ్లో ఒక పేపర్ ఉందండి 150 మార్కులతోటి. అంటే గ్రూప్ 2లో 150 మార్కులతోటి ఎకానమీ, గ్రూప్ 3లో ఎకానమీ పేపరు 150 మార్కులతోటి ఉందండి. మరి దీనిలోనే భాగంగా ఆ ఎకానమీలో ఎలాంటి అంశాలు ఉంటాయంటే ఇండియన్ ఎకానమీకి సంబంధించి పార్ట్ 1లో మెన్షన్ చేయడం జరిగిందండి. పార్ట్ 1లో ఇండియన్ ఎకానమీ 50 మార్కులకు సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయండి. పార్ట్ 2లో తెలంగాణ ఎకానమీకి సంబంధించి 50 క్వశ్చన్స్ ఉంటాయండి. పార్ట్ 3లో డెవలప్మెంట్ ఎకానమీ పాయింట్ ఆఫ్లో ఒక 50 క్వశ్చన్స్ ఉన్నాయి. మొత్తం 150 మార్కులకు సంబంధించి 3 పార్ట్స్ ఉన్నాయండి. ఇండియన్, తెలంగాణ, డెవలప్మెంట్ ఎకానమీ పాయింట్ ఆఫ్లో వాటికి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్లో ఈరోజు మనం మాట్లాడుకుందామండి. మరి ఇక్కడ మొదటి ప్రశ్నకు వెళ్దామండి. ఇక్కడ భారత్లో హరిత విప్లవ పితామహుడు ఎవరు అనే పాయింట్ ఆఫ్లో మన క్వశ్చన్ ఉందండి. హరిత విప్లవం అండి, టాపిక్ వచ్చేసి హరిత విప్లవం. ఇక్కడ హరిత విప్లవం అంటే ఏంటిదండి? హరిత విప్లవం అండి గ్రీన్ రివల్యూషన్ అండి. ఇక్కడ ఏంటండి, తక్కువ వంగడాలతోటి ఎక్కువ వ్యవసాయ ఉత్పత్తులను సాధించడమే హరిత విప్లవం యొక్క మెయిన్ కాన్సెప్ట్ అండి. అంటే ఇక్కడ హై హీల్డ్ వెరైటీస్ ప్రోగ్రామ్ పేరుతోటి HYVP అనే పేరుతోటి అండి, HYVP అనే పేరుతోటి ఈ కార్యక్రమాన్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందండి. మరి ఇక్కడ ఏంటంటే గతంలో హరిత విప్లవం కంటే ముందు సాంప్రదాయ పద్ధతుల ప్రకారం వ్యవసాయం జరిగేది. కానీ ఇప్పుడు అధిక దిగుబడునిచ్చే వంగడాలను ప్రారంభించి లేదా తయారు చేసి ఉత్పత్తి చేసి వాటి ద్వారా వ్యవసాయ రంగంలో అధిక దిగుబడిని సాధించడానికి ఈ హరిత విప్లవం అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి దీనికి సంబంధించి మన క్వశ్చన్ అడిగింది ఏంటంటే భారత్లో హరిత విప్లవ పితామహుడు ఎవరు? భారత్లో అడిగినండి, వరల్డ్ వైజ్గా అడగలే, భారత్లో అడిగిండు. మరి ఇక్కడ ఆప్షన్లలో నార్మన్ బోర్లాంగ్ ఆప్షన్ ఏ కింద ఉందండి. నార్మన్ బోర్లాంగ్ అనేటువంటి ఆర్థికవేత్త అమెరికా దేశానికి సంబంధించిన వాడండి, అమెరికా దేశానికి సంబంధించిన వాడు. మరి ఇతను అమెరికా దేశానికి సంబంధించినటువంటి రాక్ఫెల్లర్ ఫౌండేషన్ వారు ఇచ్చినటువంటి ఆర్థిక సహాయంతో మనోడు ఇక్కడ ఎక్కడండి, మెక్సికో దేశంలోనండి, రాక్ఫెల్లర్ ఫౌండేషన్ వారు ఇచ్చినటువంటి ఆర్థిక సహాయంతో మెక్సికో దేశంలో అధిక దిగుబడులను ఇచ్చేటువంటి గోధుమ వంగడాలను ఉత్పత్తి చేసేటువంటి పాయింట్ ఆఫ్లో వాటిని తయారు చేసి సక్సెస్ కావడం వలన ఈ నార్మన్ బోర్లాంగ్ను ప్రపంచవ్యాప్తంగా హరిత విప్లవ పితామహుడు అంటారండి. ఇది 1950 నుంచి 60 మధ్య కాలంలో ఈయన గోధుమ వంగడాల పైన ప్రయోగాలు చేసి సక్సెస్ కావడం చేత ప్రపంచవ్యాప్తంగా నార్మన్ బోర్లాంగ్ను హరిత విప్లవ పితామహుడు అంటారండి. అంటే ఇక్కడ మనకు అడిగింది వరల్డ్ వైజ్గా అడగలేడు, ఇండియన్ వైజ్గా అడిగింది కాబట్టి నార్మన్ బోర్లాంగ్ అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అనేది తప్పుగా చూపించుకోవచ్చునండి. తర్వాత సెకండ్ వన్ తీసుకున్నట్లయితే అయితే ఇక్కడ భారత్లో అయితే MS స్వామినాథన్ను చెప్పుకోవచ్చునండి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా హరిత విప్లవం పాయింట్ ఆఫ్లో నార్మన్ బోర్లాంగ్ సక్సెస్ కావడంతో ఇండియాలో MS స్వామినాథన్ 1966 ఖరీఫ్లోనండి, స్పెసిఫిక్గా ఖరీఫ్లో భారత్లో హై హీల్డ్ వెరైటీస్ ప్రోగ్రామ్ అనే పేరుతోటి MS స్వామినాథన్ అధిక దిగుబడులు ఇచ్చేటువంటి వంగడాల కార్యక్రమం పేరుతోటి హరిత విప్లవం అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి విజయవంతంగా భారత్లో అమలు చేయడం జరుగుతుందండి. అందుచేత భారత్లో MS స్వామినాథన్ను ఏమంటారంటే హరిత విప్లవ పితామహుడు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి MS స్వామినాథన్ మనం ఆన్సర్ చేసుకోవచ్చునండి. తర్వాత ఇక్కడ వర్గీస్ కురియన్ అండి, ఈయన శ్వేత విప్లవ పితామహుడు అండి. శ్వేత విప్లవ పితామహుడు ఎవరు అంటే వర్గీస్ కురియన్ అండి. తర్వాత అదేవిధంగా మహల్నోబిస్ అనేది పారిశ్రామిక రంగానికి సంబంధించిన పాయింట్ ఆఫ్లో
లేదా రెండవ పంచవర్ష ప్రణాళికల పితామహుడు పాయింట్ ఆఫ్లో, లేదా జాతీయ ఆదాయ అంచనాల కమిటీకి చైర్మన్గా మహల్నోబిస్ని చెప్పుకోవచ్చు. అంటే మహల్నోబిస్కు దీనికి సంబంధం లేదండి. వర్గీస్ కురియన్ ఏమో శ్వేత విప్లవ పితామహుడు, భారత్లో హరిత విప్లవ పితామహుడు వచ్చేసి ఎంఎస్ స్వామినాథన్, ప్రపంచవ్యాప్తంగా హరిత విప్లవ పితామహుడు వచ్చేసి నార్మాన్ బోర్లాంగ్ చెప్పుకోవచ్చునండి. నెక్స్ట్ అదేవిధంగా తీసుకున్నట్లయితే ఇక్కడ మనం ఒక్కసారి తీసుకుందామండి. భారతీయ ఆహార సంస్థ అయినటువంటి FCIని ఎప్పుడు ప్రారంభించారు అనే పాయింట్ ఆఫ్లో క్వశ్చన్ అడిగినాడు. FCI ఇక్కడ FCI అండి, ఇక్కడ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మరి ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ఎప్పుడు అంటే ఒక్కసారి చూద్దామండి. ఆప్షన్లలో మనకి ఏంటంటే 1962, అదేవిధంగా 1976, అదేవిధంగా 1965, అదేవిధంగా 1969 ఈ ఆప్షన్లలో మనకు ఉన్నాయండి. ఇక్కడ 1962 అనేది చైనా వార్ జరిగినటువంటి అంశం అండి. ఇక్కడ మనకి ఎలాంటి సంబంధం దొరకదండి. అదేవిధంగా 1975లో కానీ ఎలాంటి అంశం లేదు. 1975లో మనకి ఏంటిదంటే ICDS అనే పథకం వచ్చిందండి. ICDS అనే పథకం రావడం జరిగింది. తర్వాత 1965లో మాత్రం మనకు సంబంధించిన ఆన్సర్ అండి FCI, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ఎక్కడ ఏర్పాటు చేశారంటే న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎక్కడండి? న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా. ఈ FCIలో ఏమి నిల్వ చేయడం జరుగుతుందంటే భారతీయ ఆహార సంస్థలో ఇక్కడ దక్షిణ భారతదేశానికి సంబంధించి అయితే దక్షిణ భారతదేశానికి సంబంధించి అయితే మాత్రం ఇక్కడ బియ్యాన్ని అండి, దక్షిణ భారతదేశానికి సంబంధించి అయితే బియ్యాన్ని, అదేవిధంగా ఉత్తర భారతదేశానికి సంబంధించి అయితే మాత్రం గోధుమలను ఇక్కడ నిల్వ చేయడం జరుగుతుందండి. గోధుమలను నిల్వ చేయడం జరుగుతుంది అనేది కాన్సెప్ట్ అండి. మరి ఇక్కడ నుండే మనకు PDS పథకానికి అండి, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ఏదైతే ఉంటుందో ఆ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్కి ప్రతి నెల ఇక్కడ బియ్యాన్ని కానీ గోధుమలను కానీ ఈ FCI సెంటర్ నుంచే ఫార్వర్డ్ చేయడం జరుగుతుందని కేంద్రం. ఇది కేంద్ర ప్రభుత్వంలో భాగంగా న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి అదే విధంగా తీసుకున్నట్లయితే ఇంకా నెక్స్ట్ 1969 అండి. 1969 అనేది మనకు MRTP చట్టం లాంటివి మాత్రమే వచ్చాయి కానీ FCIకి సంబంధం లేదండి. నెక్స్ట్ అదే విధంగా తీసుకుందామండి. 2004లో MS స్వామినాథన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిషన్ ఏది అని అడిగానండి. 2004లో MS స్వామినాథన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ, 1 వ్యవసాయ కమిషన్ అన్నాడు, 2 అదేవిధంగా పశుపోషణ కమిషన్ అన్నాడు, అదేవిధంగా 3వది జాతీయ రైతు కమిషన్ అన్నాడు, 4వది వచ్చేసి పైవన్నీ సరైనవైన పాయింట్ ఆఫ్లో అడిగినండి. 4 ఆప్షన్స్ ఉన్నాయండి ఇక్కడ మనకు. ఈ 4 ఆప్షన్లలో ఇక్కడ వ్యవసాయ కమిషన్ అనేది మనకు సంబంధం లేదండి, ఇతనికి సంబంధం లేదండి. 2004 అండి, పీరియడ్ వచ్చేసి 2004. మరి ఇక్కడ పశుపోషణకు సంబంధించి కూడా ఇతనికి ఆప్షన్ లేదండి. మరి ఇక్కడ ఈయనకు సంబంధించినటువంటి అంశం ఏంటంటే జాతీయ రైతు కమిషన్ అంటే ఇక్కడ మనకు మొదటిది కానీ రెండవది కానీ సరైనటువంటి అంశం కాదు కాబట్టి 4వది కూడా సరైనటువంటి అంశం కాదు. ఇక్కడ సరైనటువంటి అంశం ఏంటంటే జాతీయ రైతు కమిషన్ అండి. జాతీయ రైతు కమిషన్ 2004లో MS స్వామినాథన్ అధ్యక్షతన ఏర్పడి, మరి ఏంటిదండి ఇక్కడ జాతీయ రైతు కమిషన్లో రైతులకు అంటే ఏంటిది, చిన్న సన్నకారు ఉపాంతర రైతులు ఎవరైతే ఉంటారో, ఈ చిన్న సన్నకారు ఉపాంతర రైతులు ఎవరైతే ఉంటారో వాళ్లకు సంబంధించి ఏంటిదండి నీటిపారుదల వసతిని ఎక్కువగా కల్పించడం, నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించడం, అదేవిధంగా తీసుకున్నట్లయితే కనీస మద్దతు ధరలను కల్పించడం, అదేవిధంగా నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణాన్ని ఏర్పాటు చేయడం, ఖరీఫ్తో పాటు రబీకి కూడా నీటిపారుదల వ్యవస్థను ఏర్పాటు చేయడం, పండినటువంటి పంటకు కనీస మద్దతు ధరను కల్పించడం, అదేవిధంగా పంట నష్టపోతే అంటే ఏంటిది అతివృష్టి వల్ల కానీ అనావృష్టి వల్ల కానీ ఇతర ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ పంట నష్టపోతే దానికి కూడా ఇన్సూరెన్స్ను అందించాలి అనేది ఉద్దేశంతో జాతీయ రైతు కమిషన్ను 2004లో MS స్వామినాథన్ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగిందండి. నెక్స్ట్ అదే విధంగా తీసుకున్నట్లయితే సాంద్ర వ్యవసాయ జిల్లాల కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారండి? సాంద్ర వ్యవసాయ జిల్లాల కార్యక్రమాన్ని, ఇక్కడ సాంద్ర వ్యవసాయ జిల్లాల కార్యక్రమాన్ని అంటే
ఐఏడిపి అనే కార్యక్రమం అండి. ఐఏడిపి ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ అండి. ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ అంటే సాంద్ర వ్యవసాయ జిల్లాల కార్యక్రమాన్ని. ఎందుకు అంటే ఇక్కడ ఒక్కసారి చూద్దామండి. మనకు వ్యవసాయం అంటే తెలుసు, కానీ సాంద్ర వ్యవసాయం అండి అంటే ఇక్కడ మనం ఎంతైతే కొంత ల్యాండ్ని తీసుకుంటామో, ఎక్కడైతే పంట అయితే బాగా వస్తుందో ఆ ప్రాంతంలో రావాల్సిన పంట కంటే అదనపు ఉత్పత్తిని సాధించడం సాంద్ర వ్యవసాయం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఒక ప్రాంతంలో వరి పంట బాగా పండుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకరంలో 40 బస్తాల పంట పడుతుందండి. 40 బస్తాలు పండాల్సిన చోట 50 బస్తాల కోసం ప్రయత్నం చేసే ఉద్దేశంతో ప్రారంభించబడిన పథకమే ఐఏడిపి అండి. మరి దీన్ని ఎప్పుడు ప్రారంభించారండి? ఆప్షన్లో చూడండి. 1970-71, తర్వాత 1975-76, తర్వాత 1980-81, 1960-61 అండి. మరి ఇక్కడ చూద్దామండి. 1970-71లో దీనికి సంబంధం లేదండి. తర్వాత 1975-76లోనండి ICDS లాంటి పథకాలు మాత్రమే దీనిలో వచ్చినాయి, కానీ మనకు ఇక్కడ ఐఏడిపి అనే పథకం రాలేదండి. తర్వాత 1980-81 అండి. 1980-81లో ఏంటండి IRDP లాంటి పథకంలో మాత్రం వచ్చినాయండి. IRDP ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే పథకం వచ్చింది, కానీ ఇక్కడ సాంద్ర వ్యవసాయ జిల్లాల కార్యక్రమం రాలేదు. మరి ఇక్కడ ఒకసారి చూద్దామండి. ఆప్షన్ డి 1960-61 అండి. 1960-61లోనే మన స్కీమ్ను ప్రారంభించారండి, ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్. దీన్ని దేశవ్యాప్తంగా ఎన్ని జిల్లాలు అంటే దేశవ్యాప్తంగా అండి, దీన్ని దేశవ్యాప్తంగా మొత్తం 7 జిల్లాలలో దీన్ని ప్రారంభించడం జరిగిందండి. ఎన్ని జిల్లాల్లో నుండి? 7 జిల్లాల్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. 7 జిల్లాల్లో దీన్ని ప్రారంభించారు. మరి ఇక్కడ 7 జిల్లాల్లో వివిధ పంటలు తీసుకున్నారండి. 7 జిల్లాలో, దేశవ్యాప్తంగా 7 జిల్లాలు. ఆంధ్రప్రదేశ్ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా, బీహార్ నుంచి షాహాబాద్ జిల్లా, మధ్యప్రదేశ్ నుంచి రాయపూర్ జిల్లా, తమిళనాడు నుంచి తంజావూరు జిల్లా, పంజాబ్ నుంచి లూధియానా జిల్లా, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ నుంచి అలీగఢ్ జిల్లా, అదేవిధంగా రాజస్థాన్ నుంచి పాలి అనేటువంటి జిల్లాను తీసుకోవడం జరిగిందండి. ఇట్లా 7 రాష్ట్రాల నుంచి 7 జిల్లాలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ 7 రాష్ట్రాల నుంచి 7 జిల్లాలను తీసుకొని ఆ జిల్లాలలో ఏ పంటలనైతే ఎంపిక చేసుకున్నారో ఆ పంటలలో రావాల్సిన ఉత్పత్తి కంటే అదనపు ఉత్పత్తిని సాధించే ఉద్దేశంతో ఈ సాంద్ర వ్యవసాయ జిల్లాల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందండి. ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి 1960-61 అండి. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒకసారి తీసుకున్నట్లయితే ఇక్కడ భారీ పరిశ్రమలన్నింటినీ ప్రభుత్వ రంగంలోనే నెలకొల్పాలి అన్న కాన్సెప్ట్ తోటి ఏ పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ప్రారంభించారని క్వశ్చన్ అడిగిండండి. భారీ పరిశ్రమలు ఏవైతే ఉంటాయో, ఇనుము ఉక్కు పరిశ్రమలు కానీ, అదేవిధంగా రవాణా కానీ, అదేవిధంగా రైల్వేలు కానీ, అదేవిధంగా విమానయాన పరిశ్రమలు కానీ, ఇలాంటి భారీ పరిశ్రమలు ఏవైతే ఉంటాయో అవన్నింటినీ ఏ పారిశ్రామిక విధాన తీర్మానంలో ప్రారంభించారు అనే పాయింట్ ఆఫ్లో అడిగిండండి. ఆప్షన్ ఏ 1948 పారిశ్రామిక విధాన తీర్మానం, 1977 పారిశ్రామిక విధాన తీర్మానం, 1991 పారిశ్రామిక విధాన తీర్మానం. ఆప్షన్ డి వచ్చేసి 1956 అండి. ఇక్కడ చూద్దామండి. 1948 అనేది మొదటి పారిశ్రామిక విధాన తీర్మానం అండి. ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్ పాలసీ అండి. ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్ అండి. ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్ మొదటి పారిశ్రామిక విధాన తీర్మానాన్ని 1948 ఏప్రిల్ 6 నాడు ప్రారంభించారండి. ఏప్రిల్ 6 నాడు ప్రారంభించడం జరిగింది. మరి ఈ తీర్మానంలో భారత్ను మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా ప్రకటించారు, కానీ అమల్లోకి రాలేదు. అదేవిధంగా 1977లో జనతా ప్రభుత్వం ఏ పారిశ్రామిక విధాన తీర్మానాన్ని తీసుకొచ్చిందంటే 1977 పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ప్రారంభించిందండి. ఎప్పుడండి? డిసెంబర్లో దీన్ని తీసుకురావడం జరిగిందండి. ఈ పారిశ్రామిక విధాన తీర్మానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే జిల్లా స్థాయిలో పారిశ్రామిక కేంద్రాలను ఏర్పాటు చేయాలి, చిన్న తరహా పరిశ్రమలను అభివృద్ధి పరచాలి అన్న కాన్సెప్ట్ తోటి జనతా ప్రభుత్వం అంటే అప్పటి మొరార్జీ దేశాయ్ గవర్నమెంటు ఇక్కడ 1977 పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. జిల్లా స్థాయిలో పారిశ్రామిక కేంద్రాలను ఏర్పాటు చేయాలి, అదేవిధంగా చిన్న తరహా పరిశ్రమలు అభివృద్ధి పరచాలన్న కాన్సెప్ట్ తోటి దీన్ని ప్రారంభించండి. అంటే ఇక్కడ ఒక్కసారి చూద్దామండి. మొదటి పారిశ్రామిక విధాన తీర్మానం దీనికి సంబంధించిందా అంటే కాదండి.
మరి రెండవ అదేవిధంగా 1977కు సంబంధించినటువంటి కాన్సెప్ట్ దీనికి సరైందా అంటే సరైనది కాదండి. తర్వాత 1991 అండి. 1991 అంటే ఇక్కడ ప్రధాని పివి నరసింహారావుకు సంబంధించిన క్వశ్చన్ అండి. ప్రధాని పివి నరసింహారావు అండి. ప్రధాని పివి నరసింహారావుకు సంబంధించిన క్వశ్చన్ అండి. భారత్లో 1991 జూలై 24 నాడు అండి. 1991 జూలై 24 నాడు భారత్లో అప్పటి ప్రధాని అయినటువంటి పివి నరసింహారావు నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి ఆ నూతన ఆర్థిక సంస్కరణలో భాగంగానే భారత్ను మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా అమల్లోకి తీసుకురావడం. అంటే ఏంటి 1991 జూలై 24 నాడు భారత్ను మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా అమల్లోకి తీసుకొచ్చింది ప్రధాని పివి నరసింహారావు. అంటే ఇక్కడ మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన క్వశ్చన్ ఇదండి. తర్వాత ఆప్షన్ డి తీసుకుందామండి. 1956 ఏప్రిల్ 30 నాడండి. ఏప్రిల్ 30 నాడు రెండవ పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ప్రారంభించారండి. రెండవ పారిశ్రామిక విధాన తీర్మానం అంటారండి దీన్ని. రెండవ పారిశ్రామిక విధాన తీర్మానం. ఈ రెండవ పారిశ్రామిక విధాన తీర్మానంలోనే భారీ పరిశ్రమలు భారతదేశంలో ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ గవర్నమెంట్ సెక్టార్లోనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటిదండి, ఆప్షన్ డి ఈజ్ ద మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. భారీ పరిశ్రమలకు సంబంధించి ఏ పారిశ్రామిక విధాన తీర్మానం అనేది రిలేటెడ్ వర్డ్ అంటే ఇక్కడ 1956లో రెండవ పారిశ్రామిక విధాన తీర్మానం తీసుకొచ్చారు. ఆ రెండవ పారిశ్రామిక విధాన తీర్మానంలోనే భారీ పరిశ్రమలన్నింటినీ ప్రభుత్వ రంగంలోనే నెలకొల్పాలి అని పేర్కొనడం జరిగిందండి. అదేవిధంగా 91కి సంబంధించినటువంటి ఆన్సర్ కూడా పివి నరసింహారావు మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు సంబంధించింది కాబట్టి ఇది కూడా సెట్ కాదండి. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ చూద్దామండి, ప్రపంచ దేశాలకు పారిశ్రామిక ఉత్పత్తులను ఎగుమతి చేసేటువంటి పాయింట్ ఆఫ్లో భారత్ను ప్రపంచ దేశాల్లోనే ఒక అగ్రగామి దేశంగా ఏర్పాటు చేయాలి, ఒక అగ్రగామి దేశంగా తయారు చేయాలి అన్న కాన్సెప్ట్ తోటి ఇక్కడ ఒక పథకాన్ని ప్రారంభించారండి. ఆ పథకం పాయింట్ ఆఫ్లో ఇక్కడ క్వశ్చన్ ఉందండి. మరి ఇక్కడ ఆ పథకం ఏంటిదంటే ఇక్కడ చూద్దామండి ఒక్కసారి. ఇక్కడ ఆప్షన్ ఏలో పారిశ్రామిక పోర్టల్ అనే పేరుతోటి ఒకటి, అదేవిధంగా ఆప్షన్ బిలో ఇక్కడ మేక్ ఇన్ ఇండియా అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఒక ప్రోగ్రాము, ఆప్షన్ సిలో పారిశ్రామిక విధానం అనే పేరుతోటి ఒక ఆప్షను, అదేవిధంగా ఆప్షన్ డిలో పారిశ్రామిక కారిడార్. ఇక్కడ చూద్దామండి, పారిశ్రామిక పోర్టల్ అనేది పారిశ్రామిక రంగాలకు సంబంధించినటువంటి అంశాన్ని తెలియజేస్తుందండి. తర్వాత ఇక్కడ ఆప్షన్ బి అనేది అంటే ఇక్కడ ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధం లేదండి. ఆప్షన్ బి అనేది దీనికి సంబంధం లేదండి. ఆప్షన్ బి తీసుకుందామండి. ఆప్షన్ బి మేక్ ఇన్ ఇండియా. ఇక్కడ మేక్ ఇన్ ఇండియా అనేది దేనికి సంబంధించింది అంటే భారత్లో పారిశ్రామిక రంగానికి సంబంధించిన ఉత్పత్తులను తయారు చేసి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసి భారత్ను వన్ ఆఫ్ ది బెస్ట్ కంట్రీగా తయారు చేయాలన్న కాన్సెప్ట్ తోటి దీన్ని 2014 సెప్టెంబర్ 25 నాడండి. సెప్టెంబర్ 25 నాడు ప్రధాని నరేంద్ర మోడీ న్యూఢిల్లీలో ప్రారంభించడం జరిగిందండి. అదేవిధంగా ఈ పారిశ్రామిక విధానం కానీ పారిశ్రామిక కారిడార్లు కానీ పారిశ్రామిక రంగాలకు సంబంధించింది కానీ ప్రపంచ దేశాలలో వన్ ఆఫ్ ది బెస్ట్ కంట్రీగా ఇండియాను మార్చడానికి అవకాశం లేని ఆప్షన్స్ అండి. అంటే ఇక్కడ ఆప్షన్ ఏ అనేది సంబంధం లేదు, ఆప్షన్ సి అనేది ఆప్షన్ డి అనేది దీనికి రిలేటెడ్గా లేదు. కాబట్టి రిలేటెడ్గా ఉన్నటువంటి పాయింట్ ఏదైనా ఉందంటే మేక్ ఇన్ ఇండియా అండి. నెక్స్ట్ అదేవిధంగా తీసుకుందామండి, భారత్లో సెజ్ల చట్టాన్ని చేసింది ఎప్పుడండి? సెజ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ అండి. స్పెషల్ ఎకనామిక్ జోన్, ప్రత్యేక ఆర్థిక మండలి లేదా ప్రత్యేక ఆర్థిక మండళ్ళు అండి. మరి ఇక్కడ మొదటి ఆప్షన్ 2001, అదేవిధంగా రెండో ఆప్షన్ 2009, మూడవది 1999, నాలుగవది 2005 అండి. సెజ్లకు సంబంధించినటువంటి ప్రతిపాదన అండి. సెజు ప్రతిపాదనలు 2000 సంవత్సరంలో చేస్తే 2005లో సెజ్ల చట్టాన్ని చేయడం జరిగిందండి. సెజ్ల చట్టాన్ని చేయడం జరిగింది 2005లోనండి. మరి సెజ్లను ఎప్పుడు అమల్లోకి తీసుకొచ్చారంటే 2006 నుండి సెజ్లను అమల్లోకి తీసుకురావడం జరిగిందండి. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అదేవిధంగా చూసుకుందామండి, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఉద్దేశం కింది వాటిలో ఏది అడిగిండండి? మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, మిక్స్డ్ ఎకానమీ మీదకి వెళ్ళి అడిగిండండి. మిక్స్డ్ ఎకానమీ
మిక్స్డ్ ఎకానమీ అండి. అంటే ఇక్కడ మిక్స్డ్ ఎకానమీ అంటే ఏంటంటే ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వ రంగం కలిసి ఒక దేశం పైన కానీ ఒక దేశ ఆర్థిక వ్యవస్థ పైన కానీ పెట్టుబడులను పెట్టి వస్తు సేవల ఉత్పత్తిని జరిపితే దాన్ని మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే ఒక దేశం పైన ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగం ఇద్దరు కలిసి పెట్టుబడులు పెడితే దాన్ని మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటారు. మరి మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ఇక్కడ ఏంటండి లిబరలైజేషన్ అనే ఆప్షన్ ఇచ్చిండు, ప్రైవేటైజేషన్ అనే ఆప్షన్ ఇచ్చిండు, గ్లోబలైజేషన్ అనే ఆప్షన్ ఇచ్చిండు. ఈ మూడు కూడా మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన నమూనాలే. అంటే వీటిని ఏమంటారంటే ఎల్పిజి నమూనా అండి. ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అంటే ఇక్కడ ఈ మూడు కూడా మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు సరైనటువంటి అంశాలే. లిబరలైజేషన్ అంటే సరళీకరణ, ప్రైవేటైజేషన్ అంటే ప్రైవేటీకరణ, గ్లోబలైజేషన్ అంటే ప్రపంచీకరణ. సరళీకరణ అంటే ఏంటండి ఇక్కడ ప్రభుత్వము ప్రైవేట్ వారిపైన ఆంక్షలను తొలగించడం. ప్రైవేటీకరణ అంటే ఏంటండి ప్రభుత్వ రంగంలో ఉన్న పరిశ్రమలలో కొన్నింటిని ప్రైవేటు వారికి అప్పగించడం. మూడవది ఏంటిదండి ఇక్కడ ప్రపంచ దేశాలను భారత్లోకి ఆహ్వానించి వ్యాపారం కానీ వాణిజ్యం కానీ చేయడం అండి. ఇదంతా మిక్స్డ్ ఎకానమీకి రిలేటెడ్ పాయింట్ అండి. నెక్స్ట్ అదేవిధంగా తీసుకుందామండి ఐఎంఎఫ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందండి? ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ ప్రధాన కార్యాలయం. ఐఎంఎఫ్ ప్రధాన కార్యాలయం కానీ ఐబిఆర్డి ప్రధాన కార్యాలయం కానీ ఇక్కడ వాషింగ్టన్ డీసీలో ఉంటుందండి. వాషింగ్టన్ డీసీ. అమెరికా యొక్క క్యాపిటల్ ఏంటండి? అమెరికా యొక్క క్యాపిటల్ వచ్చేసి ఇక్కడ వాషింగ్టన్ డీసీ అండి. వాషింగ్టన్ డీసీ. వాషింగ్టన్ డీసీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. జెనీవా అనేది WTOకు సంబంధించిందండి. న్యూయార్క్ అనేది వేరండి. లండన్ అనేది ఇంగ్లాండ్ రాజధాని అండి. అంటే ఇక్కడ మనకు ఐఎంఎఫ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే వాషింగ్టన్ డీసీ అండి. దీంతో పాటు ఐబిఆర్డి ప్రధాన కార్యాలయం కూడా వాషింగ్టన్ డీసీలోనే ఉండడం జరుగుతుందండి. నెక్స్ట్ అదేవిధంగా తీసుకున్నట్లయితే 1973లో ఫెరా అనే చట్టాన్ని తీసుకొచ్చారండి. ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులైజేషన్ యాక్ట్. ఫెరా చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టాన్ని తర్వాత కాలంలో ఏ విధంగా మార్చారనే పాయింట్ ఆఫ్లో క్వశ్చన్ అడిగినండి. ఏంటండి 1973లో ఫెరా చట్టాన్ని విదేశీ మారక వ్యవహారాల నియంత్రణ చట్టంగా తీసుకురావడం జరిగింది. తర్వాత దీన్ని 1999లో దేనిగా మార్చారని అడిగిండండి. 1990 అంటే 1973లో ఫెరా అని చట్టం వస్తే ఆ ఫెరాను 1999లో ఏ విధంగా మార్చారు అంటే ఇక్కడ చూద్దామండి. FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కాదండి. భారతీయ ఆహార సంస్థలకు సంబంధించినటువంటి అంశం కాదండి. అదేవిధంగా చూసుకున్నట్లయితే సెకండ్ వన్ FRBMA యాక్ట్ అండి. ఇది ఏంటండి కోశ విధానాలను నియంత్రించడానికి, అదేవిధంగా రెవెన్యూ లోటు విధానాలను కోశ విధానానికి సంబంధించినటువంటి లోటు విధానాలను నియంత్రించడానికి FRBMA యాక్ట్ 2003లో చేశారండి. ఇది కూడా సంబంధం లేదండి. తర్వాత ఫెమా అండి. ఫెమా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్. విదేశీ మారక నిర్వహణ చట్టం అండి. విదేశీ మారక నిర్వహణ చట్టాన్ని 1999లో చేసి 2000 సంవత్సరం నుండి ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తారు. అంటే ఫెమా చట్టాన్ని 1999లో చేస్తారు, కానీ చట్టం అమల్లోకి వచ్చింది మాత్రం 2000లో. అంటే ఇక్కడ 4 మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఆప్షన్ డి ఈజ్ ద రాంగ్ ఆన్సర్. ఒకటి మాత్రమే కరెక్ట్ ఆన్సర్ కాబట్టి ఇక్కడ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా, ఫెమా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ WTO ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు అనే పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్ అడిగినండి. WTO వరల్డ్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్ అండి. వరల్డ్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్ ప్రపంచ వాణిజ్య సంస్థ అండి. ప్రపంచ వాణిజ్య సంస్థను ఇక్కడ ఏంటండి దానికి సంబంధించిన ప్రధాన కార్యాలయం అడిగిండండి. ఇక్కడ ఒకసారి చూద్దామండి. గతంలో మనకు 1929లోనండి ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఆర్థిక మాంద్యం సంభవించింది. ఆ ఆర్థిక మాంద్యం కారణంగా చాలా దేశాలు వ్యాపారం పరంగా వాణిజ్య పరంగా డిస్టర్బ్ అవుతాయి. ఆ డిస్టర్బ్ అయినటువంటి దేశాలన్నీ కలిసి 1945లో అమెరికా రాజధాని అయినటువంటి అమెరికా దేశంలోని న్యూ హాంప్షైర్ అనే రాష్ట్రంలో గల బ్రిటన్ వుడ్స్ నగరంలో ఒక సమావేశాన్ని చాలా దేశాలు ఏర్పాటు చేసుకుంటాయండి. ఎట్లా? ఆర్థిక మాంద్యం వల్ల 1929లో ఏర్పడిన ఆర్థిక మాంద్యం వల్ల ప్రపంచంలోని చాలా దేశాలు నష్టపోతాయి. కాబట్టి నష్టపోయిన దేశాలన్నీ కలిసి ఆర్థిక మాంద్యం తర్వాత అంటే 1945లో
అమెరికాలోని న్యూ హాంప్షైర్ అనే రాష్ట్రంలో గల బ్రిటన్ వుడ్స్ నగరంలో అన్ని దేశాలు కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఒక 3 సంస్థలను ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాను. ఒకటేమో IMF, రెండవదేమో IBRD, మూడవదేమో ITO అండి. ITO IMF అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ. IBRD అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, ప్రపంచ బ్యాంకు. అదేవిధంగా ITO అంటే ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్, అంటే ప్రపంచ వాణిజ్య సంస్థ, అంతర్జాతీయ వాణిజ్య సంస్థ. ఈ మూడింటిని ఏర్పాటు చేసుకోవాలనుకుంటారు. కానీ ఇక్కడ ఈ మొదటి రెండింటిని మాత్రమే అమెరికన్ గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి ఒప్పుకుంటుంది, కానీ ITO ఏర్పాటును ఒప్పుకోదు. అందుకే 1945లో ఇవి ఏర్పడాయి. ITO స్థానంలోనే ఇక్కడ WTOని తీసుకురావడం జరుగుతుందండి 1995లోనండి. ఓకేనా, రైట్. ఇక్కడ దీని యొక్క ప్రధాన కార్యాలయం అండి న్యూయార్క్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. అదేవిధంగా లండన్ ఈజ్ ద నాట్ రాంగ్ ఆన్సర్. ఇది వాషింగ్టన్ DC అనేది IMF IBRDలకు సంబంధించినటువంటి క్యాపిటల్ అండి. IMF IBRD యొక్క ప్రధాన కార్యాలయం. అదేవిధంగా ఇక్కడ WTOకు సంబంధించినటువంటి ఆన్సర్ వచ్చేసి జెనీవా అండి. జెనీవా అనేది ప్రధాన కార్యాలయం WTOకు సంబంధించిందండి. రైట్. నెక్స్ట్ అదేవిధంగా తీసుకుందామండి, బాంబే ప్రణాళిక ఏ ఆర్థిక వ్యవస్థ లక్షణాలను కలిగి ఉందండి? బాంబే ప్రణాళిక ఏ ఆర్థిక వ్యవస్థ లక్షణాలు కలిగి ఉంది? 1 పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, 2 సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, 3 మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అనేది ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిందండి. దీన్ని రూపొందించింది ఎవరు అంటే ఆడమ్ స్మిత్. సామ్యవాద ఆర్థిక వ్యవస్థ ఎవరికి సంబంధించిందంటే ప్రభుత్వ రంగానికి సంబంధించిందండి. దీన్ని రూపొందించింది ఎవరు అంటే కార్ల్ మార్క్స్ అండి. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అండి. మిశ్రమ ఆర్థిక వ్యవస్థను రూపొందించింది ఎవరు అంటే J.M. కీన్స్ అంటారండి. ఇతని ఆధునిక అర్థశాస్త్ర పితామహుడని. కార్ల్ మార్క్స్ ఏమో సోషలిస్ట్ ఎకానమీ, ఫాదర్ ఆఫ్ సోషలిస్ట్ ఎకానమీ అని. అదేవిధంగా తీసుకున్నట్లయితే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ పితామహుడేమో ఆడమ్ స్మిత్ అండి. అంటే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ ప్రైవేట్ రంగాలకు సంబంధించింది, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ ప్రభుత్వ రంగాలకు సంబంధించింది, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ 2 రంగాలకు, ప్రభుత్వ ప్రైవేట్ రంగాలకు సంబంధించింది. మరి దీనిలో బాంబే ప్రణాళిక ఏ ఆర్థిక వ్యవస్థ? బాంబే ప్రణాళిక అనేది తెలిస్తే తప్ప మనకి ఇక్కడ ఆన్సర్ చేయరాదండి. బాంబే ప్రణాళికలో 8 మంది ప్రైవేట్ వ్యక్తులు కలిసి రూపొందిస్తారు. ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో రూపొందించబడిన ఏ ప్రణాళిక అయినా ఏ ఆర్థిక వ్యవస్థ లక్షణాలు అంటే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇక్కడ గవర్నమెంట్కు సంబంధించింది సోషలిస్ట్ ఎకానమీ, ఇద్దరికి సంబంధించి మిక్స్డ్ ఎకానమీ. కాబట్టి ఇక్కడ ఈ 3 ఆన్సర్లు అనేవి మనకు రాంగ్గా ఉంటాయండి. నెక్స్ట్ అదేవిధంగా తీసుకున్నట్లయితే గాంధేయ ప్రణాళికను ఎవరు రూపొందించారు? గాంధేయ ప్రణాళికను ఎవరు రూపొందించారు? ఆప్షన్ A MN రాయ్ అండి. ఆప్షన్ B 8 మంది పారిశ్రామికవేత్తలండి. ఆప్షన్ C SN అగర్వాల్. ఆప్షన్ D జయప్రకాష్ నారాయణ అండి. జయప్రకాష్ నారాయణ. ఇక్కడ ఒక్కసారి గాంధేయ ప్రణాళిక అంటే 1944లోనండి. 1944లో మహాత్మా గాంధీ ఆశయాల మేరకు 1944లో ఎస్ఎన్ అగర్వాల్ గారు దీన్ని ప్రారంభిస్తారండి. శ్రీమన్నారాయణ అగర్వాల్ గారు. మరి ఇక్కడ ఈ శ్రీమన్నారాయణ అగర్వాల్ అనేది దీనికి రిలేటెడ్గా ఉందండి. అంటే ఇక్కడ ఆన్సర్ అనేది చేసుకోవచ్చు. మరి ఎంఎన్ రాయ్ ఏంటిదండి? ఎంఎన్ రాయ్ ప్రజా ప్రణాళికను రూపొందిస్తారండి. ఎంఎన్ రాయ్ ప్రజా ప్రణాళిక, పీపుల్ ప్లాన్ అండి. ప్రజా ప్రణాళికను రూపొందించింది ఎంఎన్ రాయ్ 1945లోనండి. అదేవిధంగా 8 మంది పారిశ్రామికవేత్తల ఆధ్వర్యంలో రూపొందించబడిన ప్రణాళిక ఏంటిదంటే బాంబే ప్రణాళిక అండి. బాంబే ప్రణాళిక. అదేవిధంగా ఇక్కడ చూద్దామండి, జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో రూపొందించబడింది ఏ ప్రణాళిక అంటే సర్వోదయ ప్రణాళిక అండి. సర్వోదయ ప్రణాళిక ఏ సంవత్సరంలో అంటే 1950లోనండి. 1950లో. బాంబే ప్రణాళిక 1943-44 సంవత్సరానికి సంబంధించిందండి. ప్రజా ప్రణాళిక 45 సంవత్సరానికి సంబంధించింది. 1944లో ఎస్ఎన్ అగర్వాల్ రూపొందించబడిన గాంధేయ ప్రణాళిక అండి. ఎస్ఎన్ అగర్వాల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పటి వరకు ఇన్ని క్వశ్చన్స్ మనం నేర్చుకున్నామండి. మరుసటి క్లాసులో మరిన్ని క్వశ్చన్స్ను మనం TSAT ద్వారా నేర్చుకుందామండి.